వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. విగ్రహ ప్రతిష్టాపన చేసి బోనాలు నిర్వహించిన గ్రామస్తులు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ నారాయణపేట బ్రాంచ్ ప్రభుత్వ జీవో 129 తీసుకొచ్చిన పాత ఉద్యోగులకు అవకాశం ఇవ్వొద్దని నిరుద్యోగులతో భర్తీ చేయాలని విద్యార్థుల డిమాండ్. అమెరికాకు 11 ఏళ్లు పడితే ఉగ్రవాదులను 11 రోజుల్లో పట్టుకున్న మోడీ అన్న బండి సంజయ్. తేనెకంటి గూడెంలోని శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబాదేవి ఆలయ ప్రారంభోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ విగ్రహ ప్రతిష్టాపన చేసి బోనాలు తీశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిపూరి జెడ్పీ చైర్మన్ తాడు సైదుల్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు అందరూ కలిసి ఇంత గొప్పగా ఆలయాన్ని నిర్మించి ఉత్సవాలు చేయటం ఆనందంగా ఉందని, ఆలయ నిర్మాణానికి తన వంతు సాయంగా గతంలో కొంత విరాళం ఇచ్చానని, ఆలయ పహారీ గోడ నిర్మిస్తే మరికొంత విరాళం ఇస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడు పెద్దలు, గ్రామస్తులు, కులస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ దేవాలయాన్ని మండలంలో ఎక్కడ లేని విధంగా నిర్మించి ఈరోజు పెద్ద ఎత్తున నా మహిళా సోదరిమణులు బోనాలతో, నా సోదరులు గంప బోనాలతో ఈ దేవాలయానికి విచ్చేసి ఆ కంఠమహేశ్వర స్వామిని, సురమాంబ తల్లిని, రేణుక ఎల్లమ్మ తల్లిని, వన మైసమ్మ తల్లిని ఆశీస్సులు కోరుతూ, నా తేలకంటగూడెం నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముళ్ళు, పెద్దలు, చిన్నారులు, కన్నగల్ మండలంలో ఉన్నటువంటి, నల్లగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో ముందుకు సాగాలనేసి ఆ కంఠమహేశ్వర స్వామిని కోరుకుంటూ, నిజంగా ఇంత పెద్ద ఎత్తున రంగరంగ వైభవంగా బోనాల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి నా మహిళా సోదరిమణులకి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే గ్రామ దేవతలు మన గ్రామాన్ని, మన పిల్లల్ని, మనందరినీ సురక్షితంగా ఉంచే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున దేవాలయాన్ని నిర్మించుకొని, చాలా ఖర్చుతో కూడిన పని, కమిటీ సభ్యులు ముఖ్యంగా దేవాలయం నిర్మించడానికి చాలా రిస్క్ తీసుకొని దేవాలయం నిర్మించడం జరిగింది. దేవాలయం నిర్మాణానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కంఠమహేశ్వర స్వామి, సురమాంబ తల్లి, రేణుకాయలమ్మ తల్లి, వనమైసమ్మ తల్లి దేవాలయాలు ఎక్కడ నిర్మించినా, అంతేకాకుండా మిగతా దేవాలయాలు ఎక్కడ నిర్మించినా నా వంతు సాయంగా సుమారు 300-400 దేవాలయాలకు నేను ఆర్థిక సాయం అందించడం జరిగింది. అందులో భాగంగానే నా మిత్రులు కూడా ఖచ్చితంగా మీ సహకారం కూడా అందాలనేసి కోరారు. ఖచ్చితంగా నేను నా సోదరులకు ముందుగా ఒక 50,000 రూపాయలు దేవాలయానికి విరాళం అందియాలనేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఈ దేవాలయానికి ఎప్పుడు ఏ పనులున్నా కూడా ఖచ్చితంగా నా వంతు సహకారం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా గౌడ అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, పెద్దలకి, చిన్నారులకి, సోదరులు యాదయ్య గౌడ్ గారికి, చెర్లగౌరవం సర్పంచ్ గారికి, విజయ్ గారికి, బీసీ సంఘం నాయకులు జనార్దన్ గారికి, ముఖ్యంగా సత్తయ్య గౌడ్ గారికి, పెద్ద గౌడ్ గారికి, చిన్న గౌడ్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలకంటిగూడెం గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున కంఠమహేశ్వర స్వామి దేవాలయం నిర్మించుకున్నందుకు ముఖ్యంగా తెలకంటిగూడెం గ్రామ గౌడ సోదరులందరికీ, సోదరిమణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మన తండు సైదుల్ గౌడ్ గారు చెప్పినట్టు
మన కనగల మండలంలోనే ఇంత పెద్ద ఎత్తున దేవాలయం ఏర్పాటు చేసుకొని ఎంత కష్టానికి వాళ్ళు కమిటీ వాళ్ళ సభ్యులు ఎంత కష్టపడి ఈరోజు దాతల సహకారంతో గ్రామ ప్రజల మన గౌడ సోదరుల సహకారంతో ఇంత పెద్ద ఎత్తున దేవాలయం ఏర్పాటు చేసుకొని చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు వివిధ గ్రామాల నుంచి మన తెలకనిగూడెం గ్రామానికి మన గౌడ బిడ్డలందరూ గౌడ సోదరిమణులందరూ వచ్చి ఆడపడుచులందరూ వచ్చి ఇంత పెద్ద ఎత్తున బోనాలు కానీ తట్టలు కానీ ఏర్పాటు చేసుకొని ఇంత సాయంకాలం పూట ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకొని మన ఈ దేవాలయానికి వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించుకున్నందుకు ప్రతి ఒక్కరికి తెలకండిగూడెం గ్రామ గౌడ సోదరి మనందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గుడికి నిర్మాణానికి ప్రతి ఒక్క దాతలు సహకరించిన దాతలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ మన మాజీ గ్రామ సర్పంచ్ భైరవ వెంకన్న కానీ టంగుడూరు సీను కానీ పెదగౌడు నరసింహ కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కమిటీ సభ్యులు కమిటీని వేసుకొని ఇంత పెద్ద ఎత్తున ఈ దేవాలయం నిర్మించుకున్నందుకు వారికి కూడా కమిటీ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. గ్రామ గౌడ సంఘ మహిళా మనులకు అదేవిధంగా తెలకంటిగూడెం గౌడ సంఘం మరియు నా సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామానికి ముఖ్యంగా ఆ రోజున శంకుస్థాపన చేసినాడు మరి స్వర్గీయ మా అన్నగారు భైరవని యాదయ్య గౌడ్ గారు లేనిది చాలా బాధం. ఎందుకంటే ఆ రోజు అందరినీ కూడా కూడగొట్టి మనకంటూ ఒక నిర్మాణం ఉండాలి, మనకు కడమయ్య గుడి అనేది ఉండాలని చెప్పేసి మా అన్న కష్టపడ్డాడు. ఆ రోజున ఇదే తండుసైదుల గౌడ్ గారిని నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ గారిని మరి శంకుస్థాపనకు పిలవటం జరిగింది సార్. మరి ఆ రోజున మీరందరూ కూడా గౌడ్లందరినీ కూడా కూడగొట్టి కొన్ని చాలా మంచి ముచ్చట్లు చెప్పడం వల్ల ఆ రోజు మేము కొద్దో గొప్ప కష్టపడ్డాం. ఈ నిర్మాణానికి 4 సంవత్సరాలు పైబడి ఆర్థిక ఇబ్బందులు ఉండటం వలన కొంత మరి ఇంటికి ఇంత వచ్చినప్పుడల్లా కొద్దిగా నిర్మాణం చేసుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చినాం. అదేవిధంగా అప్పుడు 60 మందిమే సార్, మేము 60 కుటుంబాలు. ఆ 60 కుటుంబాలకు నిన్న మనం ఇంకొక 5 తోడైనాయి. సరే ఏది ఏమైనా సరే అందరూ కూడా మా గౌడ కులస్తులైనటువంటి తెల్లకంటిగూడెంలో ఉన్నటువంటి మహిళా తల్లులు కానీ నా సోదరులు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, వారికి పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఈ చిన్న గ్రామం 1000 ఓట్లు ఉన్నటువంటి గ్రామం ఇది. ఈ గ్రామానికి మేము ఉన్న 65 కుటుంబాలలో ఇంత భారీ ఎత్తున ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే మేము కష్టపడి ఈ నిర్మాణం చేసినందుకు, అదేవిధంగా మమ్ములను మరణించి మరి మీరు వచ్చినందుకు మరి ఎల్లప్పుడూ కూడా మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం సార్. ఆ రోజు మా అన్న, నేను, స్వర్గీయ యాదయ్య గౌడ్ గారు నేను ప్రత్యేకంగా తమ కాడికి వచ్చి ఆహ్వానం పలికిన వెమ్మటే నేను వస్తా అని చెప్పేసి మీరు వచ్చిర్రు. ఆ రోజు వచ్చిర్రు. నిన్న కూడా మా అన్న లేకున్నా అదే మా అన్న తమ్ముడు నరసింహగౌడు ఆయన మరి చిన్నగౌడు మరి ఆయనను కూడా తీసుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. మీ సాయం అందించినందుకు హృదయపూర్వకంగా మా గ్రామ ప్రజల తరఫున మా అందరి తరఫున కూడా నీకు నమస్కరిస్తూ, అదే యాదయ్య గౌడ్ గారు ఆయనకు కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన శక్తి కొద్దిగా ఒక 30,000 రూపాయలు ఆయన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన కార్యాలయానికి డీజీపీ రాష్ట్ర చైర్మన్ కె ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. గతంలో భారత్ పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న బ్యాంకు ప్రస్తుతం కిష్టారెడ్డి కాలనీలోని హనుమాన్ మందిర్ పక్కన నిర్మించిన భవనంలో మార్చడం జరిగిందని, ఈ సందర్భంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని చైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ పి సమత, చీఫ్ మేనేజర్ సిహెచ్ వినయ్ కుమార్, బ్రాంచ్ సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. ఇదే టైంలో 40 ఏళ్ళు చేసుకుని మన బ్యాంకు మీ అందరి సహకారంతో, మీ అందరి ప్రేమతో, ముఖ్యంగా మాకు మా గ్రామీణ ప్రజల్ని ప్రేమనేనండి, మీ ఆదరణ, మీ ప్రేమనే ఇంత దూరం తీసుకొస్తుంది. Yeah.
मूले तत्रस्थितो ब्रह्मा मध्ये मातृगणात्ता शोधसागरा सर्वे सप्तद्वे पावसुन्दरा वेदो देववेदसागरेदो हेदरमहागणे स्मृतात्मने प्रजांशमाकृतान् प्रजेर्प्रतिदेवता वाक्यावष्टयोपचारे सम्पूज्य विनोदकेनाभूता द्रव्याणि देवं निर्माणस्य आत्मानस्य सम्प्रोक्ष्य देशं सम्प्रोक्ष्ये गणपतिं भवामहे कविं कवीनामुपस्रवस्तमो ज्येष्ठराज ब्रह्मणां ब्रह्मणस्पद తెలంగాణ అంతటా ఒకటే, రాష్ట్రం అంతటా ఒకే గ్రామీణ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు. సో గ్రామీణ బ్యాంకులు అంటే ఇంతకుముందు ఒక చిన్న అపోహ ఉండేది చాలా మందికి. అంటే అక్కడ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అని, లేకపోతే ఓన్లీ రైతులకి వ్యవసాయ రుణాలు కానీ, లేకపోతే మహిళా సంఘాలకి లోన్స్ మాత్రమే, ఇవి మాత్రమే ఉంటాయని చాలామందికి ఒక అపోహ ఉండేది. కానీ ఇంతకుముందు గ్రామీణ బ్యాంకులకి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మేము పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి, తర్వాత ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్కి ధీటుగా అన్ని రకాల సేవలు సదుపాయాలను మనం అన్ని శాఖల నుంచి మనము కల్పిస్తున్నాము తెలంగాణ గ్రామీణ బ్యాంకులో. తర్వాత ఇది ఆల్ ఇండియా లెవెల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు బిజినెస్ పరంగా 5వ స్థానంలో ఉంది. ఈ మధ్యకాలంలో ప్రతి రాష్ట్రంలో ఒకే ఒక గ్రామీణ బ్యాంక్ ఉండాలి, 1 స్టేట్ 1 RRB కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు చాలా RRBస్ని విలీనం చేయడం జరిగింది. ఆ విలీన ప్రక్రియ తర్వాత మన స్థానం 5వ స్థానం ఆల్ ఇండియాలో. సో 76,000 కోట్ల వ్యాపారంతో మనం యాక్చువల్గా ఈరోజు ఉన్నాము తెలంగాణ గ్రామీణ బ్యాంకు. సికింద్రాబాద్ అడ్డగుట్ట అర్బన్ హెల్త్ సెంటర్ భవనాన్ని కూల్చి 35 పడకల ఆసుపత్రిని నిర్మించాలని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ చేస్తున్న ప్రయత్నం అవివేక చర్య అని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి సీఎం అజయ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆసుపత్రి ముందు సిపిఎం నేతలు నిరసన చేశారు. ఈ సందర్భంగా అజయ్ బాబు మాట్లాడుతూ 2006లో అప్పటి ఎమ్మెల్యే జయసుధ, ఎంపీ అంజయ్ కుమార్ యాదవ్తో కలిసి 50 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడంతో పాటు ₹1 కోటి నిధులు కేటాయించారని తెలిపారు. 2009లో మరొకసారి అదే స్థలంలో పద్మారావు గౌడ్, అంజన్ కుమార్ యాదవ్తో కలిసి శంకుస్థాపన చేసి 2 కోట్ల నిధులు కేటాయించారని పేర్కొన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ ఉన్నట్టుగా కొనసాగించాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. 50 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసిన స్థలంలోనే నిర్మించాలి. 50 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసిన స్థలంలోనే నిర్మించాలి. అర్బన్ హెల్త్ సెంటర్ ను కూల్చొద్దు. అర్బన్ హెల్త్ సెంటర్ ఇట్లాగే ఉంచాలి. అర్బన్ హెల్త్ సెంటర్ ఇక్కడనే వాటి సేవలు కొనసాగించాలి. అర్బన్ హెల్త్ సెంటర్ ను కూల్చొద్దు. అర్బన్ హెల్త్ సెంటర్ ని కాపాడుకుంటాం. అర్బన్ హెల్త్ సెంటర్ ని కాపాడుకుంటాం. 40-50 ఏళ్ళు ఉండవలసిన అర్బన్ హెల్త్ సెంటర్ ను కూల్చొద్దు. 40-50 ఏళ్ళు ఉండవలసిన అర్బన్ హెల్త్ సెంటర్ ను కూల్చొద్దు. 50 పడకల ఆసుపత్రి కోసం కేటాయించిన స్థలంలోనే నిర్మించాలి. 50 పడకల ఆసుపత్రిని కేటాయించిన స్థలంలో నిర్మించాలి. కొత్త అర్బన్ సెంటర్ కూల్చడం అన్యాయం. కొత్త బిల్డింగ్ ను కూల్చి ఇక్కడ నిర్మిస్తామని చెప్పడం అన్యాయం. అర్బన్ హెల్త్ సెంటర్ ను కూల్చొద్దు. అర్బన్ హెల్త్ సెంటర్ ను కాపాడుకుందాం. అర్బన్ హెల్త్ సెంటర్ ను కాపాడుకుందాం. 50 పడకల ఆసుపత్రి కోసం స్థలం కేటాయించింది గవర్నమెంట్. ఆ స్థలంలో 2 సార్లు శంకుస్థాపన చేయడం జరిగింది. 2006లో
జయసుధ గారు ఎంపీ అంజన్ కుమార్ గారు శంకుస్థాపన చేసి ₹1 కోటి కేటాయించారు. మళ్ళీ తిరిగి 2009లో పద్మారావు గారు అట్లాగే ఎంపీ అంజన్ కుమార్ గారు శంకుస్థాపన చేసి 2 కోట్లు కేటాయించారు. ఆ స్థలాన్ని వదిలేసి ఈరోజు చక్కగా ఉన్న గట్టిగున్న 40-50 సంవత్సరాలు పనిచేస్తా చేయడానికి సిద్ధంగా ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ కూల్చి ఇక్కడ 35 పడకల ఆసుపత్రి కట్టాలని చెప్పేసి కుట్ర పన్నుతున్నారు. ఇది ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో భూ కబ్జాదారులు ఏదైతే వరప్రసాద్ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై ఆ స్థలాన్ని వాళ్ళు ఇవ్వడం కోసమే వాళ్ళ కట్టబెట్టడం కోసం చేసిన ప్రయత్నం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయత్నం మానుకోండి. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా భూ కబ్జాదారులను అడ్డుకోండి. మీరు శంకుస్థాపన చేసిన స్థలాన్ని మీరు కట్టకుంటూ ఉంటే ఎంత సిగ్గుచేటో ఎంత అవమానమో ఆలోచించండి. ఖచ్చితంగా ప్రభుత్వ భూముల్ని ఇప్పటికే వరప్రసాద్ గారు జగన్మోహన్ గారు కబ్జా చేసుకుంటూ వస్తున్నారు. వారికి రెవెన్యూ సర్కార్ అండగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వ భూములు కాపాడాలని ఏదైతే 50 పడకల ఆసుపత్రి దానికోసం 2 సార్లు బడ్జెట్ కేటాయించి శంకుస్థాపన చేశారో అక్కడే నిర్మించాలని ఏదైతే ఉన్నట్టుగా అర్బన్ హెల్త్ సెంటర్ను కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. దీంతో పాటుగా మారేడుపల్లి మండల జనాభా 2.5 లక్షలు దాటిపోయింది. తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి భక్తుల ఆందోళనకు దిగారు. సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఒక్కసారిగా నినాదాలు చేశారు. టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, ఈఓ డౌన్ డౌన్ అంటూ క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు నిరసన తెలిపారు. అందరూ చేయికి పైకెత్తండి, అందరూ చేయికి పైకెత్తండి, చేతులు అందరూ పైకెత్తండి. నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణ వీడియోతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏడాది క్రితం అధికారంలో ఉన్న రాకముందు బరితెగించి రెడ్ బుక్లో రాసుకున్నాం అని చెబితే ఏదో అనుకున్నాం, కానీ ఇలా రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రంలో రెడ్ బుక్లో పాలన కొనసాగిస్తారని ఊహించలేదన్నారు. కనీసం పొగ ఉంటే నిప్పు ఉంది అనుకోవచ్చు, కానీ అసలు సంబంధం లేని విషయంలో అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. సిస్టమ్ ఫెయిల్ అయింది, అయితే ఇలా ఉంటుందో చంద్రబాబు ఊహించుకోలేరు. ప్రశ్నించే గొంతు నొక్కితే వైసీపీ నేతలు ఆగిపోరు. జగన్మోహన్ రెడ్డి చాలా గట్టి నేత, ఎన్ని అడ్డంకాలు ఎదురైనా దృఢంగా ముందుకు వస్తారు. మా ప్రభుత్వం వస్తే అన్ని తిరిగి చెల్లిస్తామని అన్నారు. ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రావడానికి ముందు బరి తెగించి ఏదైతే డిక్లేర్ చేశారో, మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుంది, ఏదో మాటలు చెప్తున్నాను అనుకున్నాం, కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు. దానికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు. అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు, ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు, కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము, ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము, పాత్రలు సృష్టించడము, వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం 10 రోజులు నెల రోజులు నడపడం, ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ అని రాసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం, అది 10 ఏళ్ల క్రితందో 5 ఏళ్ల క్రితందో ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకుని ఈ పత్రికల్లో వచ్చినప్పటికీ జనంలో మెదడులలోకి ఎక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించి పట్టుకురావడం, జైల్లో వేయడం.
అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని ఇప్పుడు పరాకాష్ఠకి ఏదంటే ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే. ఒక్కసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక, విశృంఖలత్వం వచ్చాక, ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. దీనికి ఇలా వీళ్ళు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు. ఒక నెల రోజులో 2 నెలల్లో నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇంకోను జైల్లో పెట్టచ్చు. కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే మరింత గట్టిగా తయారై వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది. భయము, బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్కి అలవాటు పడిన వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనూ చూస్తాము. నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూసాం. ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు. మళ్ళీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం. చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు. రెండవది, నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్లుంటాయి అనేది కూడా ఆయన ఊహించట్లేదు. భయంకరంగా ఉంటాయి. ఇంత సింపుల్ అనుకోరా. కేసులు పెట్టచ్చు ఎవడి మీదైనా, ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని ఒకటి పట్టుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుస పెట్టి 10 మందిని జైల్లో తోయొచ్చు. హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం 7404 ఓపీల పోస్టులను తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్ కళాశాల వద్ద తెలంగాణ నిరుద్యోగ విద్యార్థుల పరిషత్తు, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పకాటులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ 10,954 పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. కానీ ప్రభుత్వం జియో 129 తీసుకొచ్చి పాత విఆర్ఓ విఆర్ఏలను అవకాశం ఇచ్చిందన్నారు. 3,550 మంది విఆర్ఓ విఆర్ఏల పరీక్ష రాసి ఎంపిక కావడం జరుగుతుందన్నారు. ఇప్పుడు మిగిలిన 7,004 జీపీఓ పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం 10,954 జీపీఓ పోస్టులని నిరుద్యోగులతో భర్తీ చేస్తుందని మేము డిమాండ్ చేసినాం గతంలో. కానీ 129 జీవో తీసుకొచ్చి పాత వీఆర్ఏ వీఆర్ఓలకు అవకాశం ఇచ్చింది. వారు పాత వీఆర్ఏ వీఆర్ఓలు ఎగ్జామ్ రాసిన తర్వాత 3,550 మంది ఎంపికైనారు. వారికి మాత్రమే ఆర్డర్స్ ఇచ్చి మిగిలిన 7,404 జీపీఓ పోస్టులని రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులతో భర్తీ చేసేందుకు తక్షణమే నోటిఫికేషన్ విడుదలయ్యని మేము నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు పాత వీఆర్ఏ వీఆర్తో ఎలాగో భర్తీ చేశారు, కానీ అవి కూడా మీరు జూనియర్ అసిస్టెంట్లతో మళ్లీ ఇన్ఛార్జ్లు ఇప్పారు. 7,404 పోస్టులకు పాత వీఆర్వీలతో పాటు జూనియర్స్లకు ఇన్ఛార్జీలుగా 10,954 పోస్టులని ఇవ్వడం కరెక్ట్ కాదు. మా నిరుద్యోగులకు న్యాయం చేయాలంటే 7,404 జీపీఓ పోస్టులని నిరుద్యోగులతో వెంటనే భర్తీ చేసేందుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జీపీఓ నోటిఫికేషన్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం జీపీఓ నోటిఫికేషన్ వెంటనే 7,400 పైచిలుకు పోస్టులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం జీపీ నోటిఫికేషన్ వెంటనే రాబో మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా మాలలకు అవకాశం కల్పించాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం ఈ మాలలే తమ భుజాలపైన కాంగ్రెస్ పార్టీని మోసి అధికారంలోకి తీసుకొచ్చారు కనుక ఇప్పుడైతే ఎవరైతే మా మందకృష్ణ మాదిగ గారు, దామోదర్ రాయనరసింహని మాదిగ కాదు ఆయన మెరిట్ బేస్ లో వచ్చారంటే తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా మరి మంత్రివర్గ విస్తరణలో మంత్రివర్గం ఇచ్చేందుకు తెలంగాణ మినిస్టర్స్ ఎంట్రన్స్ టెస్ట్ ఏమన్నా పెట్టినా మరి రేవంత్ రెడ్డి గారు నాకు అర్థమైతే లేదు. అలాంటి టెస్ట్ పెడితే మరి దామోదర్ రాయనరసింహ గారు మెరిట్ బేస్ లో పోతే మా బట్టి విక్రమార్క కూడా మెరిట్ బేస్ లోనే పోయిండు. ఖచ్చితంగా ఇప్పుడు దామోదర్ రాయనరసింహ మాదిగ కాదు అనంటే ఈ బట్టి విక్రమార్క కూడా మాల కేటగిరీ కిందికి రాదు, ఆయనది కూడా ఓపెన్ కేటగిరీ కిందకి పోతుంది. కావున రాబోయే రోజులలో అందరికీ దళిత వర్గాలకు 2 మంత్రి పదవులు ఇస్తే తప్పే ఉన్నది. అంటే అంత అగ్రవర్ణాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉండాలనా? రేవంత్ రెడ్డి గారు ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా రాబో మంత్రివర్గ విస్తరణలో హోంమంత్రి పదవిని ఖచ్చితంగా మాలలో కట్టబెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. లేదంటే తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గ విస్తరణలో మాలలను కనుక విస్మరిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాలలు కూడా విస్మరిస్తారు. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ఖచ్చితంగా చర్యలను ఈ మాల స్టూడెంట్ జేఏసీగా మేము
చేస్తూ ఉంటాం. అలాగే రేవంత్ రెడ్డి గారికి మరొక విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. ఇప్పుడు డిగ్రీ అడ్మిషన్లు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలలో ఇప్పటి వరకు అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించలేదు. మిగతా అన్ని బీసీ గురుకులాలలో, ఎస్టీ గురుకులాల్లో దోస్తు ద్వారా అడ్మిషన్లు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఈ సాంఘిక సంక్షేమ ఎస్సీ గురుకులాల్లో మహిళా డిగ్రీ కాలేజీలలో అడ్మిషన్లు స్టార్ట్ కాలేదు. దోస్తు ద్వారా కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎట్లా తీసుకోవట్లేదు? ఎందుకు మరి ఈ దళితులంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు ఇంత వివక్ష అనేది నేను అడుగుతా ఉన్నా. 27 కళాశాలలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. 27 కళాశాలలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ కాలేదు. 10,000 మంది మహిళా విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉన్నది. కనుక ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తొందరగా ఈ 27 సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ సాధ్యమైన త్వరగా మొదలు పెట్టాలని తెలియజేస్తా ఉన్నాం. హాల్వాల్ పట్టణంలోని రాజు సర్కిల్లోని సిండికేట్ రైతు సేవా పరివితి సంఘ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన అభ్యాస కాలేజీని మచ్చం బొల్లారం డివిజన్ కార్పొరేషన్ రాజ్ జితేందర్ నాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యతమైన విద్యను అందించి మనువాలను పొందుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకు మరియు సింగిల్ పేరెంట్స్ విద్యార్థులకు కాలేజ్ ఫీజులో 40% రాయితీ ఉంటుందని కాలేజ్ యజమానం వెల్లడించింది. జూనియర్ కాలేజ్ అండి. ఓకేనా. సో హల్వాల్లో ఇప్పటి వరకు మనం స్మార్ట్ ప్యానల్స్ అనేవి ఇంతవరకు ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదండి. స్టూడెంట్స్ కి క్విక్ గా ఫాస్ట్ గా మైండ్ డైరెక్ట్ గా ఫీడ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ స్మార్ట్ ప్యానల్స్ అండ్ స్మార్ట్ బోర్డ్స్ డిజిటల్ బోర్డ్స్ తో మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ XYZ ఏవేవే కాలేజెస్లో ఉన్నట్టుగా 70-80 మెంబర్స్ అన్నట్టు కాకుండా కేవలం 30 to 35 మెంబర్స్ కెపాసిటీ తోటి అండ్ పర్సనల్ గా ఇండివిజువల్ గా ఫోకస్ చేసేసుకుని ఖచ్చితంగా ర్యాంక్స్ ఓరియంటెడ్ అట్ ద సేమ్ టైం. సో ఇక్కడ మా ప్రోగ్రామ్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ 40 days బేసిక్ ప్రోగ్రామ్ ఉందండి. ఎందుకంటే 6 to 10th క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సమానంగా రావు కాబట్టి 6 to 10th క్లాస్ బేసిక్స్ అన్ని కవర్ చేసేసుకుంటూ స్టార్ట్ చేసేస్తున్నాం సార్. అండ్ ఇక్కడ 1 hour క్లాస్, 1 hour స్టడీ అవర్స్, దిస్ ఇస్ అవర్ మోటో. అండ్ ఆల్ రూరల్ పీపుల్ అండ్ ఆల్ ద సింగిల్ పేరెంట్స్ అండ్ ఆల్ ద గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేము తీసుకునే ఫీ స్ట్రక్చర్లో ఎగ్జాక్ట్లీ 40% మాత్రమే ఛార్జ్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ మేము ఒకవేళ 30,000 తీసుకుంటే వాళ్ళకి కేవలం 10,000 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నాము. ఎందుకు అంటే మేము కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాము. ఐఎమ్ ఏ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్, ఐఎమ్ డిస్ట్రిక్ట్ 2nd ర్యాంకర్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సింగిల్ పేరెంట్స్ కూడా సహాయం చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తును, మంచి సర్వీస్ ఇవ్వాలనేది మోటోతో తప్పించేసేసి లాభార్జన కోసం అనేది కాదు. ఏమన్నా ఇక్కడ ఐ హావ్ సో మెనీ ఫ్రెండ్స్ అని ఇక్కడ ప్రతి ఒక్కరితో కూడా ఎవ్రీ మంత్ ఖచ్చితంగా కెరీర్ గైడెన్స్ ఇస్తాము. ఎలా అంటే పెద్ద పెద్ద మోటివేషన్ స్పీకర్స్ అందరినీ పిలిపించేసుకుంటూ స్టడీతో పాటు ఎంటర్టైన్మెంట్ అండ్ మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మన కార్పొరేటర్ గా రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇలానే రావాలి. జూనియర్ కాలేజ్ మన కోఆపరేటివ్ సొసైటీలో మన గోపాల్ రెడ్డి గారి చైర్మన్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ వీళ్ళు ఈ 3 floors తీసుకోవడం జరిగింది. ఇది వీళ్ళది ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయింది ఇక్కడ. మరి డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది, అందరికీ నమ్మకం ఉంది. మరి ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే స్టేట్ ర్యాంక్ స్టూడెంట్స్ అందరు కలిసి పెట్టడం జరిగిందో, మరి ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా తక్కువ ఒక క్లాస్లో 30-35 స్టూడెంట్స్ కన్నా తక్కువ స్టూడెంట్స్ పెట్టి చదివాం. IIT కానివ్వండి, నీట్ కానివ్వండి, అలాంటి కోర్సెస్ కూడా ఇక్కడ తీసుకుంటారు. డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ఫుల్ కావాలి, మరి స్టేట్లో కూడా మంచి ర్యాంక్ రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. మరి ఇక్కడ స్టూడెంట్స్ అల్వాల్ నుండే కాదు, ఇక్కడ తూపుకుంట నుండి, షామీర్పేట నుండి, మరి ఇక్కడ కుత్బులాపూర్ నుండి డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. మరి స్టాఫ్కి ఎవరైతే ఇక్కడ స్వామి గారు, తర్వాత విశాల్ గారు, మహేందర్ గారికి అందరు కూడా విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి బ్రాంచెస్ మీరు ఎన్నో పెట్టాలని కోరుకుంటున్నాము. మరి మా సపోర్ట్లో డెఫినెట్గా మాది మైనంపల్లి హనుమంతరావు గారు మేము డెఫినెట్గా ఉంటుందని తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
విగ్రహ ప్రతిష్టాపన చేసి బోనాలు నిర్వహించిన గ్రామస్తులు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం. అందరికీ నమస్కారం అండి. వినియోగదారులకు మెరుగైన ఈరోజు సేవలను ఈ అందించేందుకు నారాయణపేట చైర్మన్ బ్రాంచ్ ప్రతాప్ రెడ్డి. ప్రభుత్వ జీవో 129 తీసుకొచ్చిన పాత ఉద్యోగులకు అవకాశం ఇవ్వొద్దని నిరుద్యోగులతో భర్తీ చేయాలని విద్యార్థుల డిమాండ్. అమెరికాకు 11 ఏళ్లు పడితే ఉగ్రవాదులను 11 రోజుల్లో పట్టుకున్న మోడీ అన్న బండి సంజయ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.